సోషలాజీ స్కూల్ చూడండి, ఇక్కడ మనకు అన్ని కనిపిస్తున్నాయి. సో నేచురల్ లా స్కూల్స్ ఏంటంటే లా రిలేషన్ విత్ ఎథిక్స్ అండ్ మోరల్స్. హిస్టారికల్ స్కూల్లో లా రిలేషన్ విత్ ఈవెంట్స్. అనలిటికల్ స్కూల్లో లా రిలేట్స్ విత్ స్టేట్. సోషలాజికల్ స్కూల్లో లా రిలేట్స్ విత్ సొసైటీ. ఒక అర్థమైందండి. సో సొసైటీ అంటే సోషలాజికల్ స్కూల్లో ఈ లా అనేది సో ఎట్లాగ ఏర్పడిందంటే కనిపిస్తుందా బోర్డు అండి. సొసైటీ ద్వారా ఏర్పడింది అంటాడు సోషలాజికల్ స్కూల్లో. సో ఎట్లాగ ఏర్పడిందని చెప్తున్నాను చూడండి. సొసైటీ ఉంటుందా? సొసైటీ లేకుండా లా ఉంటుందా? వితౌట్ సొసైటీ లా ఉంటుందా? తర్వాత వితౌట్ సొసైటీ లేకుండా లా ఉండదు. లా లేకుండా సొసైటీ ఉండొచ్చు. వెరీ గుడ్. సో లా లేకుండా సొసైటీస్ ఉండొచ్చు, కానీ సొసైటీలో లా లేకుండా సొసైటీ ఉండొచ్చు, కానీ లా ఉన్నది అంటే కంపల్సరీగా అక్కడ ఏముంటుంది? సొసైటీ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. సో సొసైటీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైతే ఎప్పుడు ఏం చేసుకుంటారో దాన్ని ఏమంటాం మనం? లా అంటాం. సో ఇది లా ఏం చేస్తుంది? సొసైటీని ఏ విధంగా లా ఉపయోగపడుతుంది సొసైటీకి? సో సొసైటీలోని వాళ్ళ నీడ్స్ని అన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ఒక క్రమబద్ధంలో ఒక సొసైటీని ఒక ఆర్డర్లో పెట్టడానికి ఈ చట్టం అనేది ఉపయోగపడుతుంది. సో ఈ చట్టం అనేది ఈ కాన్సెప్ట్ ఎప్పుడు డెవలప్ అయిందంట? 20th centuryలోనే డెవలప్ అయిందంట. ఈ సోషలాజికల్ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు డెవలప్ అయిందంటే 20th centuryలో డెవలప్ అయింది. సో ఈ లా అనేది సొసైటీకి చాలా 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 ఇంపార్టెంట్. సొసైటీలో లా అనేది అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే సొసైటీలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీ ద్వారా ఏంటంటే ప్రజలందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ రిలేషన్స్ని కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకేంటంటే సో వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎవరైతే ప్రజలు ఉంటారో, సొసైటీలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పరిధిలో వాళ్ళ యొక్క జీవనాన్ని ముందుకు ఒక క్రమబద్ధమైనటువంటి జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి ప్రజలకి ఒక అవకాశం ఉంటుందన్నమాట. సో ఉంటున్నప్పుడు ఏంటంటే అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని ఏంటంటే ఈ సోషలాజికల్ స్కూల్స్ని చెప్పిన వాళ్ళు ఎవరంటే అగస్టస్ కాంటే అనే ఒక అతను ఉంటాడు. సో ఇతన్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ సోషలాజికల్ స్కూల్ అంటారు. తర్వాత రోస్కో పౌండ్ అనే ఒక అతను, తర్వాత ఎర్లిచ్ అనే ఒక అతను ఉంటాడు. సో వీళ్ళందరూ ఏంటంటే సోషలాజికల్ స్కూలు డెవలప్ చేయడానికి పాటుపడినటువంటి వ్యక్తులు ఎవరంటే వీళ్ళు ముగ్గురు: అగస్టా కాంటే, రోస్కో పౌండ్, ఎర్లిచ్. సో ఇందులో ముందుకు ఏంటంటే ఎర్లిచ్ అనే అతను ఏమంటాడంటే, సో ఎర్లిచ్ అనే అతను దీని గురించి ఏం మాట్లాడతాడంటే ఈ ల్యాండ్ సొసైటీ ఎట్లాగ ఏర్పడిందంటే ఇతను సో ల్యాండ్ సొసైటీ ఎట్లాగ ఏర్పడింది? నేచర్ ద్వారా ఏర్పడింది. ఈ సొసైటీ ఎట్లాగ ఏర్పడింది అంటాడు? నేచర్ ద్వారా ఏర్పడింది. సో ఈ నేచర్ ద్వారా ఏర్పడినటువంటి సొసైటీలో ఈ నేచర్ ద్వారానే అంటే ప్రజలు ఎలాగైతే సొసైటీ ద్వారా నేచర్ ద్వారా వచ్చారో ఈ నేచర్ ద్వారానే ఈ లా అనేది వచ్చింది అంటాడు. అర్థమైందా మీకు? అంటే మనుషులు ఎప్పుడైతే మనిషి ఎప్పుడైతే ప్రారంభమయ్యాడో, మనిషి ఒక సొసైటీగా ఎప్పుడైతే అవతరించాడో సో వాటితో పాటుగానే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎవరు? సొసైటీలో ఉన్నటువంటి ప్రజలు అడాప్ట్ చేసుకోవడం జరిగింది అంటాడు. అంటే చూడండి, సృష్టిలో జీవి అంటాం కదా, ఈ నేచర్లో జీవి ఏర్పడింది. సో జీవులు ఏర్పడిన తర్వాత జీవుల మధ్యలో క్రమక్రమంగా ఏమవుతుంది? ఒక అండర్స్టాండింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ అండర్స్టాండింగే క్రమక్రమంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవుతాయి. సో అదే కొంతకాలానికి ఏమవుతుందంటే లా అవుతుంది అని చెప్పేసి ఇతను ఎర్లిచ్ అనే అతను చెప్తాడు. సో ఎందుకని చెప్తాడంటే సోషల్ అంటే సమాజంతో పాటే ఈ చట్టాలన్నీ వచ్చినవి. సమాజం లేకుండా చట్టాలు లేవు, సమాజం లేకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్లు లేవు.
సో సమాజం ఉద్భవించిన తర్వాతే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చింది తప్పితే సో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉద్భవించినప్పుడు తర్వాత సొసైటీ లేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉన్న తర్వాత సొసైటీ లేదు, సొసైటీ ఉన్న తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. అర్థమవుతుందా సార్? అంటే సొసైటీ కోసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయి కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం సొసైటీ రాలా. అంటే సొసైటీ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. సొసైటీ ఎప్పుడు ఏర్పడింది? ఎప్పుడో ఏర్పడింది. అప్పటి నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్కి క్రమక్రమంగా ఏంటంటే జనరేషన్ మారుకొలితే వాటి పేర్లలో మార్పు ఉందామో తప్పించి అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టెన్సీలో మార్పు అనే లేదని చెప్పేసి ఇతను చెప్తాడు. సో దాన్ని కానీ ఏమంటాడంటే లివింగ్ లా అంటాడు అనమాట. సో ఇతను ఏమంటాడంటే దీన్ని లివింగ్ లా అని కూడా లాని ఏమంటాడంటే లివింగ్ లా అంటాడు. సో ఇది ఈ విధంగా ఏంటంటే ఇతను ఎవరు ఎర్లిచ్ అనే అతను ద రిలేషన్షిప్ బిట్వీన్ ద లా అండ్ ద సొసైటీ డిఫైన్ ఇన్ ద సోషియలాజికల్ స్కూల్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్. సో ఏం చెప్తాడంటే నేచర్కి లాకి సంబంధం ఉంది. నేచర్తో పాటే సొసైటీ డెవలప్ అయింది. సొసైటీ ఎప్పుడైతే డెవలప్ అయిందో అప్పటి నుంచి ఆ సొసైటీ అభివృద్ధి కోసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అంటే లా ఉంది. అంటే సొసైటీ ఉద్భవించిన తర్వాత మాత్రమే లా వచ్చింది. కాబట్టి ఏంటంటే అప్పటి నుంచి ఈ లా అనేది ఎలా డెవలప్ అయిందని చెప్తామంటే లాకి సొసైటీకి అవినాభావ సంబంధం ఉంది, రిలేషన్షిప్ అనేది ఉంది. సొసైటీ లేకపోతే లా లేదు, సొసైటీ లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. కాబట్టి ఏంటంటే ఈ లా అనేది ఏ విధంగా పుట్టిందంటే సొసైటీ ద్వారా వచ్చింది. సొసైటీ ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి ఎవరు చెప్తారంటే ఎర్లిచ్ అనే అతను చెప్తాడండి. సో ఎర్లిచ్ ఒపీనియన్ ఏంటంటే అది సొసైటీకి లాకు ఉన్న రిలేషన్ ఎప్పటి నుంచి ఉందంట, సొసైటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో అప్పటి నుంచి ఈ లా అనేది ఉంది అంటాడు అతను. సో ఇంకొక అతను ఏమంటాడంటే రోస్కో పౌండ్ అనే తను ఇంకొక ఒపీనియన్ అతను చెప్తాడు. సో ఇతను రోస్కో పౌండ్ ఏమంటాడంటే రోస్కో పౌండ్ అనేది ఇంకొక అతను ఏం చెప్తాడంటే ఇతను ఏం చెప్తాడంటే ఒక పదం వాడతాడు, సోషల్ ఇంజనీరింగ్ అంటాడు. సోషల్ ఇంజనీరింగ్ విన్నారు ఈ పదం? సోషల్ ఇంజనీరింగ్ అనే పదం చెప్పండి, ఎక్కడున్నారు? సామాజికవాదం అంటే అందరూ కలెక్టివ్, ఓకే. సమాజ సమ్మేళనం అంటాం కదా. సమాజ సమ్మేళనం అంటే ప్రజలందరూ కూడా కలిసి ఉండటాన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటారు, అందరూ కలిసి ఉండటాన్ని. సో ఏం చెప్పండి కలిసి ఉండడం అంటే? సో ఈ చూడండి సోషల్ ఇంజనీరింగ్ అంటే చూడండి. సో సోషల్ ఇంజనీరింగ్ తెలుగులో ఏమంటారంటే సమాజ సమ్మేళనము అంటాం. ఈ సమాజ సమ్మేళనం అంటే సమాజంలో ప్రజలందరూ కూడా కలిసిమెలిసి బ్రతుకుతారు. సో ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళు తీర్చుకుంటూ ఉంటారు. ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళు తీర్చుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సో ఈ అవసరాలు తీరేటప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు ఏం చేస్తే కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా పెడుతూ ఉంటాయి. సో అల్టిమేట్గా ప్రజలు సంతోషంగా ఉండటానికి చట్టాలు చేస్తాయి. అట్ ది సేమ్ టైం ఏం చేస్తుందంటే ప్రజలు ఏం చేయాలో ఏం చేయకూడదు అంటే వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ నాట్ రైట్, ఏది తప్పు ఏది ఒప్పు అని ఎవరు డిసైడ్ చేస్తారంటే ప్రభుత్వాలు డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, చట్టాలు కావచ్చు, అవి చేస్తారు. అవి చేసినప్పుడు ఏంటంటే అవన్నీ కంపల్సరీగా ఎవరు పాటించాలి? సొసైటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాటించాలి. అవి పాటించడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి అనేది ఉపయోగపడుతుంది. చూడండి ఇక్కడ మనిషి చెప్పాను ఇందాక బెంతాం గురించి చెప్పినప్పుడు చెప్పాను. సో బెంతాం ఎప్పుడు చెప్తాడు? సో ద స్టేట్ ఈజ్ నథింగ్ బట్ అమాల్గమేషన్ ఆఫ్ ది పీపుల్ హ్యాపీనెస్ అండ్ పీపుల్స్ ఫ్రీడమ్ అంటాడు. అంటే స్టేట్ అంటే ఏంటంటాడు అతను, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళకి విపరీతమైనటువంటి ఫ్రీడమ్ ఉండాలి. అదే స్టేట్ అంటాడు. ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉన్న వాళ్ళ పరిమితులు వాళ్ళు హక్కుల్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ చూడండి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19 ఏం చెప్తుంది చెప్పండి? ఫ్రీడమ్ చెప్తుంది. అంటే రైట్ టు ఫ్రీడమ్ ఉంటుంది. సో రైట్ టు ఫ్రీడంలో ఇక్కడ మన ఇష్టం వచ్చినటువంటి పనులు మనకు నచ్చింది మనం చేసుకునే హక్కు ఉందా లేదండి? ఎట్ ది సేమ్ టైం కొన్ని ఏంటంటే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా లేవా?
ఆర్టికల్ 19లో రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి కదా, ఏది చెయ్యాలో ఏది చేయకూడదు. అంటే ఇవన్నీ రైట్స్, మనం ఎంజాయ్ చేసే రైట్స్, వాటితో పాటు ఏంటంటే రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి, ఒక పక్కన మనం అనుభవించడానికి హక్కులు కల్పిస్తూనే ఇంకొక పక్కన మనల్ని క్రమబద్ధీకరించడానికి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి సొసైటీలో. సో ఈ రెస్ట్రిక్షన్స్ని ఏమంటాం మనం, లాస్ అంటాం. రెస్ట్రిక్షన్స్ లాస్ అంటాం. సో ఇతను ఏమంటాడంటే, ఇతను అకార్డింగ్ టు ద రోస్కో పౌండ్ ప్రకారం ఏంటంటే, సో ప్రజలు అల్టిమేట్గా తృప్తి పొందడానికి ఏవైతే సిస్టమ్స్ ఉంటాయో, ఏవైతే స్టేట్స్ ఉంటాయో, ఏవైతే కంట్రీస్ ఉంటాయో, అవి అల్టిమేట్గా ప్రజలు తృప్తిపరచడానికి కావాల్సినటువంటి సమస్త సౌకర్యాలు కల్పిస్తూనే ఆ ప్రజల్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ ఎట్లా చేయాలి, లిమిటెడ్గా కంట్రోల్ చేయాలి తప్పించి, అంటే ఇక్కడ రైట్స్ ఇచ్చారు, 90% రైట్స్ అనుభవించడానికి ఉంది, 10% కంట్రోల్ చేస్తారు. సో ఇది రెసిప్రోకల్ అయితే, ఏమవుతుందండి, సొసైటీలో అన్రెస్ట్ వచ్చేస్తుంది కదా, సొసైటీలో అన్రెస్ట్ వస్తుంది, ప్రజల మధ్య అన్రెస్ట్ వస్తుంది. సో అన్రెస్ట్ వస్తే ఏమవుతుంది, ప్రజలు మళ్ళీ తిరగబడతారు. అందుకని ఇతను ఏమంటాడంటే, రోస్కో పౌండ్ అని ఏమంటాడంటే, చట్టాలు అనేవి, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనేవి ప్రజల యొక్క అభివృద్ధికి, డెవలప్మెంట్కి తోడ్పడాలి, డెవలప్మెంట్కి ఉపయోగపడాలి తప్ప ప్రజల యొక్క హక్కుల్ని అబ్స్ట్రాక్ట్ చేయడానికో లేదా రెస్ట్రిక్ట్ చేయడానికో మాత్రం ఈ చట్టాలు అనేవి ఉండకూడదు అంటాడు. రెండోది ఏంటంటే, ఈ చట్టాలు కూడా ఎలాగొచ్చినాయి, సమాజంతో పాటే ట్రావెల్ అవుతూ వచ్చినాయి. సమాజం ఎక్కడి నుంచి అయితే మొదలైందో అక్కడి నుంచి చట్టాలు అనేవి ట్రావెల్ అవుతూ వస్తున్నాయి. సమాజం లేకుండా చట్టాలు లేవు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేవని చెప్పేసి ఈ రోస్కో పౌండ్ కూడా ఏంటంటే, ఎవరైతే ఎర్లీ చెప్పినటువంటి ఒపీనియన్ ఇతను బలపరచడం జరుగుతుంది ఇందులో. తర్వాత ఇంకొక అతను ఉంటాడు, ఇంకొక విషయాలు కూడా చెప్తాడు. ఇతను ఏం చెప్తాడు, ఇక రోస్కో పౌండ్ ఏం చెప్తాడంటే, ఒక 5 పోస్టులేట్స్ చెప్తాడు. 5 పోస్టులేట్స్ అంటే ఏంటంటే 5 నియమాలు చెప్తాడు. సో ఆ నియమాలు ఏంటంటే, అంటే ప్రజలకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తూనే, సపోజు సో మనం అగ్రెసివ్ అయిపోవడానికి ఏమీ లేదు, అర్థమైందండి. మనం సో కోపంతో అగ్రెసివ్ అయిపోతాం, ఒక్కొక్కసారి మనం కోపపడుతూ ఉంటాం. సో మనల్ని మనం అగ్రెసివ్ అయిపోయి సో ఎవరినన్నా కొట్టేసామనుకోండి, ఏం జరుగుతుంది, సార్ మనం పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తుంది కదా. సో మనం ఎదుటివాడిని మనం కొట్టామంటే మనం పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తుంది. సో దానికి ఏముంది, ఐపీసీ ఉంది కదా. సో అకార్డింగ్ టు ద ఇండియన్ పీనల్ కోడ్, whoever aggressive against any other person, the aggressive person must punished according to the Indian penal code. అవునా కదా. సో రెండోది ఇంకొకటి, సో రాజశేఖర్ ఇతను అంటే సొసైటీకి లాక్కున్నటువంటి రిలేషన్షిప్ చెప్తూ ఇతను చెప్తున్నాడు అన్నమాట ఇవి. సో ఇంకొకటి ఏంటంటే, రాజశేఖర్ గారిని రమేష్ గారు ఇన్స్టిగేట్ చేశారు శ్రీధర్ గారిని కొట్టమని. సో దాంతో ఏంటంటే, రమేష్ గారు ఇన్స్టిగేషన్ తోటి రాజశేఖర్ గారు ఏం చేశారంటే శ్రీధర్ గారిని కొట్టారు. అంటే రమేష్ గారికి రాజశేఖర్ గారికి పనిష్మెంట్ పడుతుందా పడదా, పడుతుందా లేదా, దేని ద్వారా పడుతుంది, ఇండియన్ పీనల్ కోడ్ ద్వారా పడుతుంది. అంటే ఇక్కడ వ్యక్తుల యొక్క ప్రవర్తనని, వ్యక్తుల యొక్క బిహేవియర్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, లా కంట్రోల్ చేస్తుంది కదా. లా అంటే ఇక్కడ లాకి, సొసైటీకి, లాకి అవినాభావ సంబంధం ఉందా లేదా, అది అట్లా చెప్తాడు. ఇంకొక ఏం చెప్తాడంటే, సపోజ్ రాజశేఖర్ గారు పోర్టులో ఉండి ఏదో కొత్త విషయాన్ని కనుక్కున్నారు. సో ఇంతవరకు దాన్ని ఎవరు కనుక్కోలేదు అన్నమాట. సో దాన్ని ఏమంటారు, పేటెంట్ అంటారు. సో పేటెంట్. సో రాజశేఖర్ గారు కొత్త విషయాన్ని కనుక్కున్నారు. ఈ కొత్త విషయాన్ని కనుక్కున్నది ఇది ఎవరు కనుక్కున్నారు, రాజశేఖర్ గారు కనుక్కున్నారు. అంటే రాజశేఖర్ గారి యొక్క ప్రాపర్టీ. సో రాజశేఖర్ గారి యొక్క ప్రాపర్టీ కాబట్టి, సో దీన్ని ప్రొటెక్ట్ చేసుకునే హక్కు రాజశేఖర్ గారికి ఉంటుందా ఉండదా. సో దీన్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు,
లా ప్రొటెక్ట్ చేస్తుంది కదా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటన్నమాట. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటెక్టెడ్ బై ది లా. అంటే ఇక్కడ ఈ హ్యూమన్ బీయింగ్, ఇక్కడ చట్టం, అంటే ఈ రెండింటికి మధ్యన అవునాభావ సంబంధం ఉంటుంది అంటాడు. ఇంకోటి ఏం చెప్తాడంటే, సో కాంట్రాక్ట్, సో దేర్ షల్ బి ఏ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిసెస్ అండ్ ఫర్ దట్ పర్పస్. సో కాంట్రాక్ట్ ఆఫరు ఎక్సెప్టెన్స్ అంటాం కదా, ప్రామిసరు ప్రామిసీ అంటారు. సో ప్రామిసరు ప్రామిసీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి కాంట్రాక్ట్ని ఫుల్ఫిల్ చేసేది కూడా ఏంటి, లాయే కదా కాంట్రాక్ట్. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ప్రజలు, అంటే ఇది సొసైటీ కదా. సో ఇది కూడా అతను చెప్తూ ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే, సో ఇఫ్ ఎనీబడి కమిట్స్ ఏ మిస్టేక్ యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు రెక్టిఫై హిజ్ మిస్టేక్స్. సో ఎవడైనా సరే తప్పు చేసినట్లయితే తప్పు చేసిన వాడిని సరిదిద్దుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. ఏంటి, చట్టం కల్పిస్తుంది కదా. సో ఎందులో కల్పిస్తుంది, లా ఆఫ్ టాట్స్లో ఏంటంటే మిస్టేక్స్ ఉంటాయన్నమాట. సో మిస్టేక్ చేసినప్పుడు అంటే దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా చట్టంలో కల్పించడం జరుగుతుంది. దాంట్లో లా ఆఫ్ టాట్స్లో ఉంటుంది అది. సరే ఇంకొకటి ఏం చెప్తాడంటే అతను, సో ఎవరైనా ఇఫ్ ఎనీబడి బ్రింగ్స్ ఎనీ అజాడియస్ సబ్స్టెన్సెస్ ఇన్ హిస్ టెరిటరీ ఆర్ ఇన్ హిస్ ప్లేస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి ముందు ఎవరైనా తీసుకొచ్చి అజాడియస్ సబ్స్టెన్సెస్ పడేశారు. సో దానివల్ల నేను నష్టపోతే సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను నష్టపోయాను. సో దానికి కంపల్సరీగా ఎవరు లైబుల్ అవుతారు, ఎవరైతే తెచ్చితో వాళ్ళు లైబుల్ అవుతారు. దాన్ని ఏమంటారంటే స్ట్రిక్ట్ లైబిలిటీ అంటారు. ఈ లైబిలిటీస్ అన్నీ, ఈ లాస్ అన్నీ ఎవరి కోసం, సొసైటీ కోసం. అంటే సొసైటీకి లాకి రిలేషన్ ఉందని చెప్పేసి అతను ప్రూవ్ చేస్తాడు అనమాట. సొసైటీకి లాకి రిలేషన్ లేకపోతే, సొసైటీతో పాటు ఈ లాస్ అనేవి ట్రావెల్ చేయకపోతే వీటి మధ్యన ఉన్నటువంటి రిలేషన్ ఏమై ఉంటుంది అని చెప్పేసి రోస్కో పౌండ్ అనేవాడు ఈ 5 పోస్టులేట్స్ అనేవి చెప్తాడు అప్పుడు. ఓకే, సో ఇంకొక అతను ఏంటంటే అగస్టా కాంటే. అగస్టా కాంటే అనే అతను ఏంటంటే ఇతన్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ సోషలాజికల్ స్కూల్ అంటారు అన్నమాట. ఇతన్ని ఫాదర్ ఆఫ్ సోషలాజికల్ స్కూల్ ఏమో అగస్టా కాంటే అంటారు. సో ఫాదర్ ఆఫ్ ఎనలిటికల్ స్కూల్ అని ఎవరిని అంటారు, ఆస్టిన్ అంటారు. ఫాదర్ ఆఫ్ హిస్టారికల్ స్కూల్ అని ఎవరిని అంటారు, మేడం హ్యూగో గ్రోసియసా. మరి ఇతన్ని ఫాదర్ ఆఫ్ న్యాచురల్ స్కూల్స్ అని ఎవరిని అంటారు, ఫిలాసఫీ స్కూల్. గ్రోసియాస్ వచ్చేసరికి న్యాచురల్ స్కూల్. హిస్టారికల్ స్కూల్ వచ్చేసి సావిగ్ని. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. నేచురల్ స్కూల్స్, హిస్టారికల్ స్కూల్స్, అనలిటికల్ స్కూల్స్, సోషల్ స్కూల్స్కి వచ్చేసరికి ఏంటంటే అగస్టా కాంటే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది సోషలాజికల్ స్కూల్స్ అంటాడు అన్నమాట. ఇతను కూడా ఏంటంటే ఏమీ లేదు, అగస్టా స్కూల్స్ ఏం చెప్తారంటే ద రిలేషన్ బిట్వీన్ ద సొసైటీ అండ్ ది లా. సో సొసైటీ అండ్ లా గురించి మాత్రమే ఇతను కూడా మాట్లాడతాడు. సో ఇతను చెప్పిన దాంట్లో ఏంటంటే ఏం చెప్తాడంటే సొసైటీ ఈజ్ ద సమ్ యాజ్ ద ఆర్గానిజం, అంటే సేమ్ యాజ్ ద ఆర్గానిజం. అంటే సో సృష్టిలో ఆర్గానిజమ్స్ ఎట్లయితే వచ్చినాయో సొసైటీ కూడా అట్లనే వచ్చింది. ఆ సొసైటీతో పాటే ఈ లా అనేది ఇవాల్యుయేట్ అయిందని చెప్పేసి ఇతను చెప్తాడు. ఫస్ట్ టైం అగస్టస్ కాంటే అతను చెప్తాడు. అందుకని చెప్పేసి ఇతన్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్సీ, ఫాదర్ ఆఫ్ సోషలైజ్డ్ స్కూల్స్ అంటారు అన్నమాట. తర్వాత ఇంకొక అతను చెప్తాడు, రోడాల్ఫ్ ఇర్వింగ్ అనే అతను కూడా ఉంటాడు. ఇర్వింగ్ INHERING. రోడాల్ఫ్ ఇర్వింగ్ అనే అతను కూడా ఏం చెప్తాడంటే సోషలాజికల్ గురించి చెప్తాడండి. సో ఇక్కడ ఏం చెప్తాడంటే 2 విషయాల గురించి చెప్తాడు ఇతను. సో ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అంటాడు, ఇండివిజువల్ ఇంట్రెస్ట్, సోషల్ ఇంట్రెస్ట్. సో ఇండివిజువల్ ఇంట్రెస్ట్ లా అంటే ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, సోషల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి. సో ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అంటే మనం వ్యక్తిగతంగా మనం చేసుకునే పనులు,
పర్సనల్ ఇంట్రెస్ట్తో చేసుకునే పనుల్ని లా ప్రొటెక్ట్ చేస్తుందా లేదా? సో సోషల్ ఇంట్రెస్ట్తో చేసే పనులు సోషల్ ఇంట్రెస్ట్ని కూడా లా ప్రొటెక్ట్ చేస్తుంది. సోషల్ ఇంట్రెస్ట్ అంటే సమాయత్తంగా పబ్లిక్ పవర్స్ ఇవన్నీ ఉంటాయి. పబ్లిక్ పర్పస్లో సో ఏవేదైనా చేసినప్పుడు కూడా అవన్నీ కూడా లా ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇండివిజువల్ దానికి ఇండివిజువల్ రిలేషన్షిప్కి లా కనెక్ట్ అయి ఉంటుంది, సోషల్ రిలేషన్షిప్కి లా కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి అల్టిమేట్గా వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ద లా ఈజ్ ఎవాల్యూడ్ త్రూ ద సొసైటీ. Whenever the society is originated, from that onwards law also originated అంటారు. అర్థమైందండి? సో ఎప్పుడైతే సొసైటీ వచ్చిందో అప్పటి నుంచి ఈ యొక్క లా అనేది వచ్చిందని చెప్పేసి సోషలాజికల్ వాళ్ళు చెప్తారు. చూడండి, ఇక్కడ వీళ్ళకి మీకు కన్ఫ్యూజ్ రావచ్చు, హిస్టారికల్ జ్యూరిస్ప్రుడెన్స్కి సోషలాజికల్ జ్యూరిస్ప్రుడెన్స్కి. సో దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ సొసైటీ, అక్కడ పొలం. సో ఏదైనా బేస్డ్ ఆన్ ద ఈవెంట్స్ ఏవైతే సర్కమ్స్టెన్సెస్గా జరిగినటువంటి ఈవెంట్స్ ఉంటాయో ఆ ఈవెంట్స్ని బేస్ చేసుకున్న తర్వాత ఆ బేస్ చేసుకుని చట్టాలు అనేవి వచ్చినాయి అని చెప్పేసి వీళ్ళు హిస్టారికల్ స్కూల్ వాళ్ళు చెప్తారు. కానీ వీళ్ళు ఏం చెప్తారు, సోషలాజీ స్కూల్ వాళ్ళు ఏం చెప్తారు, సొసైటీ ఎప్పుడైతే ఆవర్పించిందో అప్పటి నుంచి ఈ లా అనేది వచ్చింది అనేది వీళ్ళు చెప్తారు అన్నమాట. అది నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ స్కూల్ ఏంటంటే రియలిస్టిక్ స్కూల్ అంటే చెప్పాను కదా మీకు, ఏం చెప్పాను, ప్రిసిడెంట్స్. సో ప్రిసిడెంట్స్ అంటే కేస్ లాస్. సో ఈ కేస్ లాస్ జనరల్గా ఈ ప్రిసిడెంట్స్ ఈ రియలిస్టిక్ స్కూల్స్ అనేవి ఎక్కడ డెవలప్ అయిందంటే అమెరికాలో డెవలప్ అయింది, యూరోప్లో డెవలప్ అయింది, స్కాండినేవియన్ కంట్రీస్లో డెవలప్ అయింది. స్కాండినేవియన్ కంట్రీస్ అంటే తెలుసా అండి మీకు? స్కాండినేవియన్ కంట్రీస్ అంటారు. స్వీడన్, నార్వే, డెన్మార్క్ ఏమంటారంటే స్కాండినేవియన్ కంట్రీస్ అంటారు. ఈ స్కాండినేవియన్ కంట్రీస్ ఏంటంటే వెల్ డెవలప్డ్ కంట్రీస్. వీళ్ళ యొక్క దీన్ని ఏంటంటే ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇవన్నీ 1, 2, 3 ఈ టాప్ ప్లేస్లో ఉంటాయి అన్నమాట ఈ కంట్రీస్ అని. స్వీడన్, నార్వే, డెన్మార్క్ ఇట్లా స్కాండినేవియన్ కంట్రీస్ అంటారు. సో ఈ కంట్రీస్లో ఈ రియలిస్టిక్ స్కూల్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో రియలిస్టిక్ స్కూల్స్ అంటే ఏమంటారంటే ఏవైతే కోర్ట్స్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఉంటాయో కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో రకరకాల ఒపీనియన్స్ వస్తాయి, రకరకాల జడ్జెస్కి ఉన్నటువంటి ఒపీనియన్స్ వస్తాయి. ఆ ఒపీనియన్సే లాస్ కింద పరిగణించాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారనమాట. జాన్ గ్రే అతను ఒకను, జెర్మీ ఫ్రాంక్ అనే అతను వీళ్ళు ఏం చేస్తారంటే ఏవైతే కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉంటాయో వాటిని లాస్ కింద పరిగణించాలంటాడు. ఎందుకని? సో ఒక కోర్టు ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంటు యొక్క ప్రభావం ప్రజల మీద ఉంటుందా ఉండదా? కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ యొక్క ప్రభావం ప్రజల మీద ఉంటుంది. ప్రజల మీద ఎందుకు ఉంటుందంటే ఆ కేసు అంతగా ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆ జడ్జిమెంట్ అంతగా ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి సో ఎప్పుడైతే ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో సో అట్లాంటి జడ్జిమెంట్కి ఏమవుతుందంటే రియలిస్టిక్ నేచర్ అనేది ఉంటుంది. సో రియలిస్టిక్ నేచర్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మనం ఒక చట్టంగా పరిగణించాలని చెప్పేసి వీళ్ళు ఈ యొక్క స్కాండినేవియస్ కంట్రీస్లోని యుఎస్లోని దీన్ని సో అమలుపరచడం అనేది జరుగుతుందన్నమాట. సో దీనికంత ఇంపార్టెన్స్ ఏం లేదు. సో మన ఇండియాలో ఇప్పుడిప్పుడే సో ఈ రియలిస్టిక్ స్కూల్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకు కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. సో ఎట్లాగ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందంటే చూడండి, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మనం ఏమంటాం? ప్రెసిడెంట్ అంటాం. సో ఈ ప్రెసిడెంట్ ఏ విధంగా లా కింద ఉపయోగపడుతుంది? ఈ ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ఏ విధంగా లా కింద పరిగణింపబడుతుందంటే హైకోర్టు ఇచ్చే జడ్జిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ హైకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ అప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కోర్టు చేస్తారు. సుప్రీంకోర్టు పలానా కేసులో పలానా జడ్జిమెంట్ ఇచ్చింది అంటే సో దాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని వెళ్ళి దేని కింద పరిగణిస్తారు? లా కింద పరిగణిస్తారు. సో లా కింద పరిగణించి ఈ లా ప్రకారం అంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు లా ప్రకారం సో ఈ కేసులో జడ్జిమెంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఈ హైకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. అర్థమైందండి రాజశేఖర్ గారు?
సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఏవైతే ఉంటాయో జడ్జిమెంట్ని బేస్ చేసుకుని లోవర్ కోర్టులు జడ్జిమెంట్ ఇస్తాయి. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఎందుకు బేస్ చేసుకోవాలి లోవర్ కోర్ట్స్? సో ఇట్స్ ఎ లా. ద సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇట్స్ ఎ లా. ఇట్ కన్సిడర్ యాజ్ ఎ లా. సో కన్సిడర్ లేదు కాబట్టి ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆ లాని సో వీళ్ళు బేస్ చేసుకుంటారు. హైకోర్ట్స్ బేస్ చేసుకుంటాయి, లేదంటే డిస్ట్రిక్ట్ కోర్టులు బేస్ చేసుకుంటాయి. లోవర్ కోర్ట్స్ ఆల్ లోవర్ కోర్ట్స్ బేస్ చేసుకుని ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఇస్తూ ఉంటాయి. కమాండ్ లేకుండా సుపీరియర్ సబార్డినేట్. కమాండ్ లేకుండా సుపీరియర్ సబార్డినేట్. సుపీరియర్ ఇచ్చిన ప్రతి దీన్ని వితౌట్ కమాండ్. సో ఇక్కడికి కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్లో కమాండ్స్కి ఇట్లకి సంబంధం. కమాండ్ లేకుండా ఓకే, కమాండ్ అనే వర్డ్ లేదు. సో కమాండ్ అనే వర్డ్కి ఇక్కడ ఇదే ఉండదు. ఈ ప్రెసిడెంట్ అంటే ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ని ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి, ప్రజల్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి కంపల్సరీగా ఈ జడ్జిమెంట్ని లోవర్ కోర్ట్స్ ఏం తీసుకోవాలంటే ఒక లా కింద పరిగణించాలి. లా కింద పరిగణించి అవి ఆ లోవర్ కోర్ట్స్ ఇచ్చే జడ్జిమెంట్లో ఈ లాన్ కోడిఫై చేస్తూ వాళ్ళు జడ్జిమెంట్స్ ఇవ్వచ్చు. సో ఈ సిస్టమ్ ఎక్కడ డెవలప్ అయిందంటే ఈ స్కాండినేవియన్ కంట్రీస్లోని అమెరికన్ అడ్వాన్స్ కంట్రీస్ those who are advanced countries, those are adopted the realistic school of concept. కానీ మనం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అర్థమైందండి మీకు? ఈ రియలిస్టిక్ స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ని మన దేశంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంటే ఈ ప్రెసిడెన్స్ని ఎవిడెన్స్గా తీసుకుంటాం కదా మనం.